ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనగామ సత్యనారాయణ, ఉపాధ్యక్షునిగా జనకంటి నాగరాజు, క్యాషియర్ జనకంటి దుర్గయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా జనకంటి రమేష్, జనగామ రమేష్ తదితరులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాత కమిటీ కార్యవర్గం జనగామ అంజయ్య, మాజీ అధ్యక్షులు జనకంటి దుర్గయ్య పదవి విరమణ చేయడంతో నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు పూలమాలలు వేసి శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో జనగంటి రమేష్, జనగామ చంద్రశేఖర్, జనగామ నాంపల్లి, జనగామ రమేష్, జనగామ తిరుపతి, జనగామ నరేష్ అప్పలు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్న జనకంటి దర్గయ్య 5 సంవత్సరాల నుండి మా నాయ బ్రాహ్మణ సంఘానికి మంచి 5 సంవత్సరాలు సేవ చేసిండు. నారాయణ ఇప్పుడు నుండి జనకంటి నారాయణ, జనగామ నారాయణ, అది కడియరం జనగామ సత్యనారాయణ ఈ రోజు నుండి పెద్ద మనిషిగా నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. నూతన నాయ బ్రాహ్మణ సంఘానికి జనగామ సత్యనారాయణ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా జనకంటి నాగరాజు ఎన్నుకోవడం జరిగింది. మాజీ అధ్యక్షులు జనకంటి దర్గా గారిని పదవి విరమణ ఈరోజు సన్మానించడం జరిగింది. పెద్ద నాయ బ్రాహ్మణులందరూ కలిసి ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నాం. నాయి బ్రాహ్మణ నూతన అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు మా నాయి బ్రాహ్మణ అధ్యక్షునికి అందరినీ, మాజీ అధ్యక్షులు అందరికీ నా యొక్క కృతజ్ఞత. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.